3 రోజుల నుంచి ఆంధ్రాలో ఫుల్లు వర్షాలండి ఎక్కడ చూసినా. అందుకే మా వరి పైరు ఎలా ఉందో అని చెప్పేసి ఈరోజైతే వెళ్ళాము. కొంచెం వర్షం అయితే తగ్గింది కాబట్టి చూసుకొని వద్దామని వెళ్ళాము. స్టార్టింగ్ చూడండి వరి పైరు చాలా బాగుందన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా చెట్లు అయితే కనిపించాయి. టెంకాయ చెట్లు మేము పెట్టినటువన్నీ బాగున్నాయి. వర్షానికి అయితే చాలా బాగున్నాయి అవి. అక్కడికి హ్యాపీ అని చెప్పచ్చు. కానీ వరి పైరు చూస్తే మిడిల్లో అయితే ఇలా పడిపోయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా పడిపోతుందని చెప్పేసి. వర్షం ఎక్కువైపోయినా కూడా ఇలా పడిపోతుందంట కదండి. నాకు కూడా ఐడియా లేదనమాట. ఫస్ట్ టైం నేను చూస్తూ ఉండేది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి తులసి చెట్టు, మా తోటలో ఉండే తులసి చెట్టు. ఇది రామ తులసి కాదు సారీ కృష్ణ తులసి. ఇంకొక పక్క రామ తులసి అయితే ఉంది. నేను ఇలా తులసి చెట్టు దొరికినప్పుడల్లా తింటూ ఉంటాను. తులసి మంచిది కదండి ఆరోగ్యానికి. అందులోనూ వర్షం పడింది కాబట్టి అసలు ఏ పురుగులు ఉండవు, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి తినచ్చు. వరి పైరు అయితే అట్లా పడిపోయిందనమాట. అక్కడక్కడ కొంచెం కొంచెంగా పడింది. చూడండి అది రామ తులసి నేను చూపించేది. వరి పైరు కొంచెం పడిపోయింది అనుకుంటే ఇంకా కొంచెం ముందరికి పోతే కొంచెం బాగానే ఉందండి. మిడిల్లో కూడా చాలా బాగుంది. మళ్ళీ కొంచెం ముందరికి వెళ్తే అక్కడక్కడ పడిందనమాట. అంటే ఫుల్గా డౌన్ అయిపోయింది, కిందికి పడిపోయింది అనమాట. చూడండి ఎంత పడిపోయిందంటే ఫుల్గా పడిపోయింది. అంటే ఇది లాస్ట్ మేము పెట్టిండేది. ఫస్ట్ నేను చూపించిండేది కొంచెం బాగుంది. బట్ లాస్ట్లో అయితే ఇలా పడిపోయింది అనమాట వరి పైరు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత వర్షం పడుతుందని. నైట్ అయితే చాలా వర్షం పడిందండి. అందుకు ఆ వాటర్కి ఇలా పడిపోయిందంట. ఈ పడిపోతే ఏమైనా ప్రాబ్లమో ఏమో నాకైతే తెలియదు, కానీ ఇలా పడ్డా నేనైతే ఇదే ఫస్ట్ చూడడం. మామూలుగా టీవీలో అయితే చూసేదాన్ని, ప్రతి చోట వరదలు వచ్చేసి నీళ్ళు ఎక్కువైపోయేసి వరి పైరు ఇలా పడిపోయింది అని చెప్పేసి. బట్ మాకు పంట చేతికి వచ్చేసింది, ఇంకా కట్ చేసేసేయాలని చెప్పచ్చు. మిషన్ తెప్పించి ఇవన్నీ కట్ చేసేసి ఇంకా రైస్ తీసుకోవాలి. అలాంటి టైంలో ఇలా అయిపోయిందని చెప్పచ్చండి. ఇంకా కొంచెం వెనకలైతే కొద్దిగా గ్రీన్గా ఉంది వరి పైరు. ఇప్పుడు నేను చూపించేది ఇదంతా మొత్తం అయిపోయింది వరి పైరు అయితే. ఇంకా కొంచెం నెక్స్ట్ అక్కడైతే ఫుల్ గ్రీన్గా కనిపిస్తుంది చూడండి. అదంతా ఇంకా అట్లనే ఉంది. అది లాస్ట్లో పెట్టామన్నమాట. అది ఇంకా కొంచెం డేస్ అయితే గడవాల్సి వస్తుంది. బట్ ఇది చూస్తే ఇంకా ఫుల్గా పడిపోయిందండి. పూర్తిగా లేదని చెప్పొచ్చు, పూర్తిగా పడిపోయింది. చూడండి కావాలంటే అసలు ఎక్కడ కొంచెం కానీ లేదనమాట. పూర్తిగా పడిపోయింది వరి పైరు మొత్తము. ఎక్కడో కొంచెం కొంచెంగా అలా పైనకి ఉంది, కానీ మొత్తం పడిపోయింది. ఇది ఎలా లేస్తుందో నాకైతే తెలీదు. మళ్ళీ ఇంకా వర్షాలు ఎన్ని రోజులు ఉన్నాయో కూడా తెలీదు. మామూలుగా వాతావరణం శాఖ వాళ్ళు అయితే 3 రోజులు అని చెప్పారు. బట్ ఇది 3 రోజుల్లాగా లేదు. ఈరోజు కూడా కవర్ అయిపోయింది. నైట్ ఏమైనా మళ్ళీ వర్షాలు వస్తాయేమో కూడా తెలియదండి. చూడండి ఎంత ఇది నష్టమో లాభమో మాకైతే తెలియదు, కానీ ఇది కట్ చేయించేంత వరకు ఏం చెప్పలేమండి. రైస్ ఎలా వస్తుందో, ఎంత వేస్ట్ అవుతుందో ఏమో అనేది మాకు కూడా తెలీదు. చూడండి ఎలా పడిపోయింది, అసలు ఫుల్ డౌన్ అయిపోయిందనమాట. ఇలా పడిపోతే గింజలన్నీ కింది రాలిపోతాయంట. ఇంకా గింజలు కిందికి రాలిపోతే మనకి ఇంకా నష్టమే కదండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఏమవుతుందో నాకైతే తెలీదు. లాస్ట్ వరకు వెయిట్ చేయాలా. ఇది ఇంకా 15 డేస్ పడుతుందంట అండి. 15 డేస్ వరకు ఇది కొంచెం గ్రీన్గా ఉంది కదా, ఇది ఫుల్ ఎల్లో కలర్ అయిపోవాలంట. అప్పటి వరకు వరి అనేది కట్ చేయలేము. వరి అనేది కట్ చేయాలనుకుంటే ఫుల్ ఎల్లో అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. బాగా ఎండిపోవాలి గింజలు అనేటివి, అప్పుడే మిషన్ వచ్చి కట్ చేస్తుంది. దాని తర్వాత వడ్లు అనేటివి మనం కలెక్ట్ చేసుకుంటాం. మళ్ళీ మిషన్కి వేసాక రైస్ అనేది వస్తుందండి. చూడండి మొత్తం పడిపోయిందనమాట. లాస్ట్ అయితే ఫుల్ ఎండింగ్, ఇది ఎండింగ్లో అయితే పూర్తిగా పడిపోయింది. చూడండి ఇలా అయిపోయింది. ఇది ఎంత నష్టం వస్తుందనేది కౌంటింగ్ అయితే మాకు ఇంకా తెలీదు, లాస్ట్లో తెలుస్తుంది. అది కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. ఎంత మాకు బెనిఫిట్ వచ్చింది, ఎంత నష్టపోయామనేది కూడా చెప్తాను నేను. చూడండి మొత్తం చూడండి ఎంత లాస్ అయిపోయిందంటే అంత లాస్ అయిపోయింది. మొత్తం గింజలు చెట్లో అంటే పైర్లో ఉంటే పర్లేదండి, కింద పడిపోతేనే కష్టము. మొత్తం కింద రాలిపోతేనే కష్టము. మీకు ఎవరికైనా ఇది ఐడియా ఉంటే నాకు కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. అంటే వరి పైరు ఇలా ఉంటే ఓకేనా, అంటే లాభం ఉంటుందా లేదా అనేది మీరు తెలుసుంటే పెట్టండి తప్పకుండా. థ్యాంక్